ఇటు వస్తే మొత్తం అవసరం లేదు. మొత్తం కవర్ రాజు అదే మన సీనన్న జడ్జి గారు వస్తారా ఆయన రావాలా? డిస్ట్రిక్ట్ జడ్జి గారు వస్తే అన్న మీరు రండి. ప్రపంచం మొత్తాన్ని కూడా వేధిస్తున్న సమస్య అంటే ఇప్పుడు కాలుష్యం అని చెప్పి చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఈ పరిశ్రమల వల్ల కానీ, ఈ ప్లాస్టిక్ వాడకాల వల్ల కానీ, దీనికి తోడు ఈ మోటార్ వెహికల్స్ అన్ని కూడా వాడటం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు కాలుష్య రహిత దినంగా పరిగణించి ఈ మోటార్ వెహికల్స్ అన్ని కూడా వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సైకిల్ ర్యాలీని లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా న్యాయవాదులు, కోర్టు స్టాఫ్, న్యాయమూర్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనం మన వాతావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి, కుదిరినంత వరకు కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా యొక్క హైకోర్టు వారి ఆదేశాలతో మరియు ఇక్కడ మా జిల్లా జడ్జి గారి భీమారావు గారి ఆదేశాలతో మేము బార్ అసోసియేషన్ అనంతపురము మరియు ఫెడరల్ ఫ్రెండ్స్ అనంతపురం వారి సహకారంతో ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ పెట్టుకున్నామండి. ముఖ్యంగా ఈరోజు మనకి స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మనము ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించాలి అనేదానికి మనం ఒక ఉదాహరణగా ఈ యొక్క సైకిల్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. మామూలుగా మనకు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మనకు ఎయిర్ పొల్యూషన్ ముఖ్య కారకము. కాబట్టి మనం ఎయిర్ పొల్యూషన్లో తగ్గించే కార్యక్రమంలో భాగంగా
మేము ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మేము చెప్పే విన్నపం ఏమంటే అందరూ కూడా వీలైనంత వరకు ఈ సైకిళ్ళు కానీ వాకింగ్ కానీ చేసి అవసరమైన సమయాల్లో మాత్రమే బైకులు కానీ కార్లు కానీ వాడాలా. దూర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు లోకల్గా ఉన్నప్పుడు అందరూ కూడా సైకిల్ వాడడం వలన మనం లోకల్గా కూడా మనం ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, వాళ్ళ బార్ మెంబర్స్ అందరికీ, మరియు పెడల్ ఫ్రెండ్స్ వారికి మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా మా జిల్లా జడ్జి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా వారికి, పోలీస్ వారి మా ప్రోగ్రామ్కి సహకరించారు, వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత పౌరులుగా మనము న్యాయస్థానాలకు ఎప్పుడు వస్తున్నామంటే భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వాటిని కాపాడడానికి న్యాయస్థానాన్ని మనం ఆశ్రయిస్తాం. మనకు జరిగిన అన్యాయంకి వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటాం జరుగుతుంది. కానీ అదే రాజ్యాంగం మనకు హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది. ముఖ్యంగా ఆర్టికల్ 41A, 48A, 51B ప్రకారము పర్యావరణాన్ని రక్షించడం ప్రతి భారతీయ పౌరుని యొక్క కర్తవ్యం. సో ఆ కర్తవ్యాలను గుర్తు చేస్తూ అనంతపురం న్యాయస్థానము మా పెడల్ ఫ్రెండ్స్ అని ఈరోజు వాళ్ళు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఒక సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతపురంలో ఈరోజు పెడల్ ఫ్రెండ్స్ వాళ్ళతో భాగస్వామ్యమై ప్రజల్లో చైతన్యపరుస్తూ ఆరోగ్యానికి హానికరమైన ఈ రైడ్స్ ని, వేరే మోటార్ వెహికల్స్ రైడ్స్ ని కాకుండా సైకిల్ ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవడము, పర్యావరణానికి ఎట్లా దోహదపడుతుంది ఈ సైకిల్ ర్యాలీ, ఈ సైకిల్ తో తొక్కడం వల్ల అనేది గుర్తు చేస్తూ వాళ్ళ అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పెడల్ ఫ్రెండ్స్ ని భాగస్వామ్యం చేసిన జిల్లా న్యాయస్థానానికి మా కృతజ్ఞతలండి. ఇస్తే అన్ని సైడ్ చేస్తారు. కాపాడదాం పర్యావరణాన్ని కాపాడదాం స్వచ్ఛాంధ్ర బైక్ వద్దు కార్లు బైక్లు వద్దు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఏ టీవీలో చూసినా గ్లోబల్ వార్మింగ్ మీద విపరీతమైనటువంటి కొద్ది కాలంలోనే ప్రపంచమే నాశనం అయిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్ని దేశాలకు కూడా హెచ్చరికలు కూడా చేస్తున్నారు. గ్లేషియర్స్ అన్ని కూడా కరిగిపోతున్నాయి. తర్వాత విపరీతమైన పెనుగాలులు, పెనునిప్పులు వేటి ప్రాంతాలు వేల హెక్టార్లు కాలిపోతున్నాయి. అదేవిధంగా సమయంకు ఒక సీజన్కు తప్పించి ఎటువంటి వర్షాలు పడడం మనమే చూసినాం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ ప్రాంతంలో అకాల వర్షాలతో తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ముఖ్యం ఏమంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ను ఇవన్నీ కూడా ఒక లేయర్గా ఏర్పడి ఓజోన్ను అడ్డుపడుతూ ఓజోన్ పొరలను ఛేదిస్తూ ఈ యొక్క విపరీతమైన వర్షాలకు దారి చేస్తుంది. కాబట్టి అందరికీ ఒక బాధ్యత ఉంది. ప్రస్తుత సమాజానికంతా కూడా వచ్చే తరాల వారికి మనం ఒకవేళ ఆర్థికంగా వాళ్ళకి ఏం మిగిలించకపోయినప్పుడు వాటి శుద్ధమైన పర్యావరణాన్ని, శుద్ధమైన గాలి వాతావరణాలను మనం ఏర్పాటు చేయాల్సిన ఆగత్యం మనందరికీ కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు చూసే ప్రతి ఇంటికి 2, 3, 4 మోటార్ సైకిల్, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని మోటార్ సైకిల్. ఆ ప్రతి ఇంటికి కూడా కార్లు, ఒక కారుతో సరిపోదు, 3, 4 కార్లు, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లో పోవడం, నగరాలన్నీ కూడా జామ్ ప్యాక్డ్ కావడం, ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్తో విపరీతమైనటువంటి ఎయిర్ క్వాలిటీ నేషనల్ క్యాపిటల్లోనే పడిపోతూ ఉంది. అనేక నగరాల్లో ఎయిర్ క్వాలిటీతో అనేకమైనటువంటి శ్వాస సంబంధమైన వ్యాధులన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ తగ్గించేదానికి మీ పెడల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం
మీరు సంస్థ ఎంతైనా అభినందనీయం. తర్వాత దీన్ని మీరు అంతా కూడా విస్తృత ప్రచారం చేసి అనంతపూర్లో వీలైనంత వరకు న్యాయవాదులు కూడా హైకోర్టులో నెట్టేసి 100 కోట్లు 55 ఏళ్ళకు లోపల వాళ్ళంతా సైకిళ్ళలోనే రావాలి కోర్టుకు అని ఒక కార్యక్రమాన్ని కూడా చేపడితే కనుక చాలా బాగుంటుంది. ఇంత పెద్ద కాంపౌండ్ అయినప్పటికీ కూడా ఆశ్చర్యం అవుతుంది. మేము చేరినప్పుడు ఈ 2-3 కార్లు ఉండేవి, ఒక 5-6 మోటార్ సైకిల్ ఉండేవి. ఈరోజు వేల కొద్ది మోటార్ సైకిళ్ళు, వేల కొద్ది కార్లు కాంపౌండ్ అంతా కూడా పార్కింగ్ ప్లేస్ లేకుండా చేస్తున్నాయి. కాబట్టి మీరు చేపట్టిన ఈ ఉద్యమం నిజంగా అభినందనీయము, శ్లాఘనీయము. మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్సి సెక్రటరీ గారు, మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు పిలుపు మేరకు మీరు పార్టిసిపేట్ కావడం మా అందరికీ ఆనందంగా ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి మా పెడల్ ఫ్రెండ్స్ ని జిల్లా న్యాయశాఖ నుంచి మాకు లెటర్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇది దీంట్లో అందరూ పాల్గొని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. ఇలాంటి యాక్టివిటీస్ మనం ప్రతిసారి చేయాలి. వీళ్ళ విధిలో ఉన్నా కూడా మనకు సమయం కేటాయించి దీనికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ వెరీ మచ్. పెడల్ ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. విజయ్. పద్ధతిలో చేసుకొని పొల్యూషన్ తగ్గించండి. మన వంతుగా మనం నుంచే స్టార్ట్ చేద్దాం, మన చుట్టుపక్కల వారికి కూడా చేద్దాం.